వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఒక పెద్ద బ్యాడ్ న్యూస్. అదేంటంటే ఇంకా మనం అందరం ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై కూడా మనం ఆశలు వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అలా ఎందుకు అంటున్నావు అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. దానికి ఒక పెద్ద కారణం ఉంది. అదేంటంటే జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ ఏదైతే సిడ్నీ వేదికగా జరిగిందో ఆ టెస్ట్లో గాయంతో బయటికి వెళ్ళిపోయిన బుమ్రా ఆ గాయాన్ని ప్రస్తుతం పరిశీలించిన తర్వాత అది గాయాలకు సంబంధించి ఒక కేటగిరీ ఉంటుంది. అంటే ఏ గాయం ఎంత రెస్ట్ తీసుకోవాలి ఏంటి అనేది. బుమ్రాకైన గాయం మాత్రం ఆ కేటగిరీలో గ్రేడ్ 1 కింద వచ్చింది. అంటే మినిమం ఒక 2-3 నెలలు అయితే బుమ్రా ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బీసీసీఐ దృష్టిలో కూడా ఈ అంశం ఉన్నట్టు తెలుస్తాం. సో ఇప్పుడు ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అందుబాటులో ఉండడం డౌట్గా మారింది. ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ మనకు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ అటాక్లో వికెట్లు అందించగలిగే ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే ఫస్ట్ ఆప్షన్ బుమ్రానే. బుమ్రా లేకుండా టీమిండియా బౌలింగ్ అటాక్ చాలా వీక్గా స్పష్టంగా కనిపిస్తుంది. మనకు చాలా వీక్గా ఉన్నట్టు చాలా క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే మిగతా బౌలర్లు ఉన్నప్పటికీ కూడా అప్పటి వరకు షమి పూర్తిగా ఫిట్గా ఉంటే అది వేరే విషయం. షమి ఉంటాడు, అలాగే సిరాజ్ ఉన్నాడు, ఇంకా మిగతా బౌలర్లు ఉన్నారు. కానీ ఆ మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు, ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల బౌలర్లు అంటే బుమ్రా పేరు మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి. అలాంటి బౌలర్ లేకుండా మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడి ఇంకొక ఐసీసీ ట్రోఫీ గెలుస్తామా అంటే ఖచ్చితంగా ఎవరైనా కాస్త డౌట్ పడుతూ మొహమాటంగా ఏమో చెప్పలేం అనే అనొచ్చు. అందుకే బుమ్రా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా కనుక వెళితే ఖచ్చితంగా విన్నింగ్ పర్సంటేజ్ అనేది తగ్గుతుందని క్రికెట్ పండితులు కూడా చెప్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే బుమ్రా లాంటి ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ లేకుండా పైగా ప్రస్తుతం టీంలో ఉన్న స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ పూర్ ఫామ్లో ఉన్నారు. వీళ్ళు మళ్ళీ ఫామ్ అందుకుంటే అప్పుడు చెప్పలేం బ్యాటింగ్ పవర్తో గెలవచ్చు. కానీ అటు బ్యాటింగ్లో పవర్ లేకుండా, బౌలింగ్లో బుమ్రా లేకుండా టీమిండియా వెళ్ళి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే మాత్రం అదొక వండరే. ఆ వండర్ జరగాలని కోరుకుందాం. బట్ అంతకుముందు బుమ్రా లేకుండా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకి కనుక వెళ్తే ఖచ్చితంగా టీమిండియా సఫర్ అవుతుంది మాత్రం మనం చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ మనకైతే. కాకపోతే బుమ్రా వేగంగా కోలుకొని ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండాలని ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ అయితే కోరుకుంటాడు. అది జరగాలి. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండాలి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా మరొక ఐసీసీ ట్రోఫీని అయితే ఖచ్చితంగా గెలవాలని మనమందరం కోరుకుందాం.